భారతదేశం పేరు అధికారికంగా భారత్ అని మార్చినట్టేనా? ఇప్పటివరకు ఇండియా అని పేర్కొన్న అన్ని చోట్ల భారత్ అని ఉపయోగించనున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సదస్సు ఆహ్వాన పత్రికల్లో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొంది. G20 డిన్నర్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. సాధారణంగా రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికల్లో ఇప్పటివరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండేది. ఇప్పుడు దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా మార్చింది మోదీ సర్కార్. ఇండియా అనే పదాన్ని అధికారికంగా భారత్ అని మార్చినట్లుగా చెప్పకనే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక పత్రాల్లో ఇకపై ఇండియా అనే పేరు కనిపించదని, దేశం పేరును భారత్ గానే పేర్కొననున్నామని సమాచారం అందించింది. దేశం పేరు మార్పు వార్తల మధ్య అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ ఆఫ్ భారత్ అంటూ ట్వీట్ చేశారు హిమంత. అమృతకాలం దిశగా దేశం ధైర్యంగా ముందడుగు వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయన. G20 ఆహ్వాన పత్రికల్లో ఇండియా పేరు మార్పుపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రం చర్యపై అభ్యంతరం లేవనెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 1లో ఇండియా ది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుందని, ఇకపై దానిని భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుకోవాలన్నారు. సమాఖ్య వ్యవస్థ ప్రమాదం ఉందంటూ విమర్శలు గుప్పించారు జైరాం రమేష్. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు లైవ్ లో. ఓటీ వెంకటేష్. దేశం పేరు మారబోతోంది, ఇండియా స్థానంలో భారత్ రాబోతోంది. దానికి సూచికగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపినటువంటి ఆహ్వాన పత్రికలో క్లియర్ గా ఈ విషయం రుజువవుతోంది. ఇన్విటేషన్ లో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేటువంటి అంశాన్ని క్లియర్ గా చేర్చారు. సో భారతదేశంగా అన్ని స్థాయిల్లో కూడా భారత్ గానే ఇక్కడ నుంచి ఇది మారబోతున్నటువంటి విషయం మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇప్పటి వరకు ఇండియాగా నామకరణంగా ఉన్నటువంటి పేరును భారత్ గా మార్చబోతున్నారు. నిజానికి హిందీలో భారత్ సర్కార్ అనే పేరు ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ అనేటువంటి పేరును అధికారికంగా తీసేందుకు, అధికారికంగా మార్చేందుకు అవసరమైనటువంటి మార్పుల ప్రక్రియ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణ చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాసి ఉంది. సో ఆ నేపథ్యంలో దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. దేశానికి ఒక్కటే పేరు ఉండాలి, కానీ 2 పేర్లు ఎందుకు అనేటువంటి ఒక చర్చ మొదలైంది. ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ దట్ వాజ్ ఇండియా యూనియన్ షల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి అంశాన్ని చేర్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఘాటుగా స్పందించింది. ఇక నుంచి భారత్ దట్ వాజ్ ఇండియా షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుకోవాలా అని వ్యంగ్యంగా జైరాం రమేష్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. భారతే కాదు, కేవలం సమాఖ్య వ్యవస్థ కూడా పూర్తిగా దాడికి గురవుతోందని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. సో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ బీజేపీ అంశంలో ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. G20 దేశాల ప్రతినిధులకు పంపినటువంటి ఆహ్వాన పత్రికలు కూడా భారత్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి ఒక సెంటెన్స్ చేర్చారు. సో అనేక సందర్భాల్లో కూడా భారత్ అనే పదాన్ని ఎక్కువగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. G20 సదస్సు జరుగుతున్నటువంటి వేదిక కూడా భారత మండపం అనేటువంటి ఒక పేరు పెట్టారు. సో భారత మండపం అంటే కర్ణాటకలోని బసవేశ్వరుడి అనుభవ మండపం అనే థీమ్ నుంచి దీన్ని తీసుకున్నారు. సో ఆ వేదిక పేరు కూడా భారత మండపం అని పెట్టారు. ఇదే మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం చెబుతోంది. వేదాల కాలం నుంచి కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం వెల్లు విరుస్తూ వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పేందుకు గుర్తుగా భారత్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తున్నారు. సో మొత్తానికి G20 దేశ అధినేతలకు పంపినటువంటి డిన్నర్ ఆహ్వాన పత్రికల్లో నేరుగా రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఇండియా పేరు పూర్తిగా అంతరించిపోయి కేవలం భారత్ మిగిలేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో 18 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఆ సమావేశాల్లో ఆ దిశగా రాజ్యాంగ
సవరణ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి దేశం పేరు మారబోతుంది. ఇండియా స్థానంలో భారత్ రాబోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ అమృత్ కాల్లో భారత్ పేరును మార్చబోతున్నామని, ఇండియా అనేటువంటి పేరు ఆంగ్లేయుల కాలం నాటిది. ఆ సందర్భంలో పరాయి పాలనలో వారి నోరు తిరిగేందుకు అనువుగా ఇండియా అనేటువంటి పేరు పెట్టుకున్నారు. సో ఆ పరాయి పాలనకు, పరాయి బానిస మనస్తత్వానికి చిహ్నంగా ఇండియా అనేటువంటి పేరు ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేటువంటి విషయాన్ని ఆహ్వాన పత్రికలు ముద్రించారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా దీన్ని ద రిపబ్లిక్ ఆఫ్ భారత్ గా పిలువబోతున్నట్టుగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఇంతేకాదు రాజ్యాంగంలో కూడా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంటుంది, పీఠిక ఉంటుంది. సో దాన్ని కూడా ప్రియాంబుల్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. వి ద పీపుల్ ఆఫ్ భారత్ అని చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. సో రాజ్యాంగంలో ఎక్కడెక్కడైతే ఇండియా అనే పేరుందో ఆ ఇండియా పేరు స్థానంలో భారత్ పెట్టే విధంగా రాజ్యాంగ సవరణ కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దీనికి ప్రధాన కారణంగా మనకు ఇంకోటి కూడా కనిపిస్తుంది. ఇండియా కూటమి పేరుతో విపక్షాలన్నీ కూడా ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. యూపీఏకు బదులుగా ఇండియా అని తమకు నామకరణం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమిని ఎదుర్కొనేందుకు ఇదొక అవకాశంగా కూడా బీజేపీ చూస్తోంది. సో అందులో భాగంగానే ఇండియా పేరును దేశానికి తొలగించి కొత్తగా భారత్ అనేటువంటి పేరు మన దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో ఆ దిశగా 18 నుంచి 22 వరకు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో దేశం పేరు మార్చే ఒక రాజ్యాంగ సవరణను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. భారతదేశం పేరు అధికారికంగా భారత్ అని మార్చినట్టేనా? ఇప్పటి వరకు ఇండియా అని పేర్కొన్న అన్ని చోట్ల భారత్ అని ఉపయోగించనున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 సదస్సు ఆహ్వాన పత్రికల్లో ఇండియా స్థానంలో భారత్ అని పేర్కొంది. G20 డిన్నర్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. भारत बोलने, भारत लिखने पर क्यों दिक्कत हो रही है? आपको क्यों शर्म आ रही है जयराम रमेश जी? पुरातन काल से हमारे देश का नाम भारत है और संविधान में भी इसको स्पष्ट किया है. बेवजह जानबूझकर भ्रम पैदा कर रहे हैं, दुर्भाग्यपूर्ण है. మన దేశం పేరును అధికారికంగా భారత్ గా మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగానే వినిపిస్తోంది. అయితే మన దేశాన్ని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఇటీవల వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మనది హిందూ దేశమని, ప్రాచీన కాలం నుంచి మన దేశం పేరు భారత్ అని పేర్కొన్నారు ఆయన. అన్ని రంగాల్లో ఇండియా అనే పదానికి బదులుగా భారత్ అనే పేరు ఉపయోగించాలన్నారు మోహన్ భగవత్. हम सब लोग इंडिया शब्द का उपयोग करना छोड़ दें और भारत शब्द का उपयोग करना प्रारंभ करें. कभी कभी अंग्रेजी जानने वालों के सामने हमको बोलना पड़ता है तो भाषा के प्रवाह में ही इंडिया आ जाता है, क्योंकि उनको समझना चाहिए कोई जरूरत नहीं है. जो विशेष नाम होते हैं उसका भाषांतर नहीं किया जाता, दुनिया में कहीं नहीं करते. ऐसे हमारा भारत देश है, सदियों से उसका नाम है जो असतोमा सद्गमय, तमसोमा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतम गमय की यात्रा करता है, तेज की तरफ जाता है, प्रकाश में रत रहता है, ज्ञान में रत रहता है. वो हमारा देश है.